హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు లక్కీస్ కిచెన్ వరల్డ్. అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా మన వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే చేయండి. మీ సపోర్ట్ ఎప్పుడూ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా మన వీడియోస్ని సపోర్ట్ చేస్తూ లైక్ చేస్తూ ప్రతి వీడియోకి మంచిగా కమెంట్ పెడుతున్న వాళ్ళు ప్లీజ్ ఈ వీడియోకి కూడా లైక్ చేసేసి అలాగే ఒక స్వీట్ కామెంట్ చేసేయండి. మీ లైక్స్ చాలా ఇంపార్టెంట్ అండి. లైక్ ఇవ్వడం అస్సలు మర్చిపోవద్దు. ఇంక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఈ వీడియో వచ్చేసి ఎప్పటిది అంటే మొన్న బుధవారం రోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి రోజు వీడియో అనమాట. ఇంకా ఆ రోజు మా లక్కోడు ఫస్ట్ బర్త్డే అనమాట. ఫస్ట్ బర్త్డే అంటే ఫస్ట్ 1వ సంవత్సరం బర్త్డే కాదండి. అంటే సంవత్సరంలో ఎవరైనా ఒక బర్త్డే చేసుకుంటారు. మా లక్కోడైతే 2 బర్త్డేలు చేసుకుంటుంది అనమాట. 2 సార్లు చేసుకుంటుంది. ఒకసారేమో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి రోజు పుట్టింది మా లక్కోడైతే. అందుకని తిథుల ప్రకారం షష్ఠి రోజైతే బర్త్డే చేస్తాను. అంటే నార్మల్గా కొత్త డ్రెస్ వేసి ఇంకా ఇంట్లో పాయసం కాసి పూజ అది చేసుకుంటాం కదండి. గుడికి అది వెళ్తాం అనమాట. ఇంకా డేట్స్ ప్రకారం అయితే డిసెంబర్ 2 అండి మా లక్కోడి బర్త్డే. ఆ రోజు కేక్ అది కట్ చేసి మళ్ళీ కొత్త బట్టలు అవి వేసి ఆ రోజైతే స్కూల్లో పిల్లలకి ఇంకా ఇంటి పక్క పిల్లలకి అది చాక్లెట్స్ అది పంచుతుందనమాట. అంటే ఇంగ్లీష్ బర్త్డే, తెలుగు బర్త్డే. ఇది అయితే తెలుగు బర్త్డే అనే చెప్పాలి. షష్ఠి రోజు తిథుల ప్రకారం చేస్తున్నాం కాబట్టి. ఇంకా నేనైతే ఉదయం 3 గంటలకి లేచానండి. ఎందుకంటే నాకు కార్తీక మాసంలో పోలి పాడ్యమి దీపాలు అయితే గడలేదనమాట. దీపాలు తెల్లవారుజామున దీపాలు పెట్టుకుంటాం కదా, ఆ దీపాలు పెట్టుకోవడానికి ఆ రోజు నాకు లేడీస్ ప్రాబ్లం అండి, కుదరలేదు పెట్టుకోవడానికి. ఆ రోజు కుదరకపోతే మా సైడ్ అయితే మళ్ళీ షష్ఠి రోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి రోజు ఆ దీపాలు అయితే వదులుకుంటామండి. అందుకని చెప్పి ఇంకా నాకు ఆ రోజు ఎలాగూ గడవలేదు కాబట్టి షష్ఠి రోజు అయితే ఉదయం లేచి ఇంకా కాలువ దగ్గరికి వెళ్ళి దీపాలు అయితే పెట్టుకున్నాను. ఆ రోజు ప్రాసెస్ ఎలా చేస్తామో సేమ్ ప్రాసెస్ షష్ఠి రోజు కూడా చేసుకొని కాలువలో దీపాలు అయితే కార్తీక దీపాలు అయితే వదులుకుంటామండి. మేము కూడా నాన్ వెజ్ అయితే కార్తీక మాసం పూర్తయిన తర్వాత షష్ఠి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి వెళ్ళే వరకు కూడా నాన్ వెజ్ తినము. ఇంకా షష్ఠి వరకు కార్తీక మాసం లెక్కనే చేసుకుంటామన్నమాట. అందుకని చెప్పి పోలి పాడ్యమి దీపాలు గడవలేని వాళ్ళు షష్ఠి రోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి రోజు అయితే దీపాలు పెట్టుకుంటాము. ఆఖరి దీపాలు అనమాట ఇవి. నార్మల్గా అయితే పోలి పాడ్యమి రోజు అయితే అసలు ఆ ప్లేస్ ఎక్కడా ఖాళీ ఉండదండి. ఇరుకిరుగ్గా ఎవరు ఖాళీ అవుతారా ఆ ప్లేస్లో దీపాలు పెట్టుకుందామా అన్నంత రష్గా ఉంటుంది అనమాట. అంటే మా ఊరి జనం అంతా కాలువ దగ్గరే ఉంటారు. అంత జనం ఉంటారు. తొందరగా వెళ్తే తప్ప మనం ఇంటికి తొందరగా రాలేము, అంత జనం ఉంటారు. ఇంకా షష్ఠి రోజు అయితే కొంచెం మందే ఉంటారు కదా, గడవలేని వాళ్ళైతే చాలా తక్కువ మంది ఉంటారు కదా. 3-4 ఉన్నాం అనమాట. అందులో ఫస్ట్ వెళ్ళింది కాలువ దగ్గరికి నేనే. ఇంకా అక్కడ కాలువ దగ్గర దీపాలు అయితే వదిలేసుకొని అక్కడే ఆంజనేయ స్వామి విగ్రహం కూడా ఉంటుందండి. అక్కడ ఇంకా రావి చెట్టు దగ్గర, జమ్మి చెట్టు, ఇంకా నందీశ్వరుడు అలా కాలువ దగ్గర మాకు అవన్నీ ఉంటాయన్నమాట. అక్కడంతా కూడా దీపాలు వెలిగించుకొని ఇంటికైతే వచ్చేసాను. చాలా బాగా జరిగింది పూజ. తెల్లవారుజామున అసలు లేవగలనా చేయగలనా అన్నట్టుగా అనుకున్నానమాట. కానీ తెల్లవారుజామున కరెక్ట్గా అనుకున్న టైంకి లేచిపోయాను. ఇంకా దీపాలు కూడా చాలా బాగా వెలిగినాయండి. కాలువలో అలా వెళ్తూనే ఉన్నాయన్నమాట. చాలా బాగా అనిపించింది పూజ తెల్లవారుజామున పూజ. అంటే ఆ రోజు పోలి పాడ్యమి దీపాలు పెట్టుకోలేదు, అయ్యో గడవలేదు అని చెప్పి చాలా ఫీలింగ్ ఉండిపోయింది మనసులో. ఇంకా ఆ రోజు దీపాలు పెట్టుకోవడం చాలా బాగా జరగడం ఇంకా హ్యాపీగా అనిపించింది అనమాట. ఇంక ఇంటికి వచ్చేసిన తర్వాత తులసమ్మ దగ్గర దీపాలు వెలిగించుకొని ఇంకా రూలు శనకాల దగ్గర కూడా దీపాలు వెలిగించుకొని ఇంట్లో పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నానండి. ఇంట్లో పూజ అయ్యేటప్పటికి కరెక్ట్గా 6:30 అయిందనమాట. మళ్ళీ గుడికి కూడా వెళ్ళాలి కదా అని చెప్పి ఇంకా ఈలోపు పంతులు గారిని అయితే పిలిపించుకొని ఇంటి దగ్గర స్వయం పాకదానం అయితే ఇచ్చేసుకున్నాము. మామూలుగా పోలి పాడ్యమి రోజు అయితే కాలువ దగ్గరే అందరూ ఉంటారు కదండి, అక్కడే ఉంటారు పంతులు గారు కూడా. అక్కడ పోలీస్ వర్గం కథ చెప్పి కథ విన్న తర్వాత స్వయంపాక దానం ఇచ్చేసి మేమైతే ఇంటికి వచ్చి ఇంటి దగ్గర కూడా దీపారాధన చేసుకుని అప్పుడు శివాలయానికి అయితే వెళ్తాము. ఇంకా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి రోజు కాలువ దగ్గర ఎవరు ఉండరు కదా, అందుకని చెప్పి నేనైతే ఇంటికే పిలిపించుకున్నాను పంతులు గారిని. ఫోన్ చేసి రమ్మంటే మా హస్బెండ్ ఫోన్ చేశారనమాట. వచ్చారు. వచ్చిన తర్వాత
కొన్ని మంత్రాలు అవి చదివి స్వయంపాక దానం అయితే తీసుకున్నారండి. నేనైతే దీపదానం కూడా ఇచ్చాను. అడిగాను పంతులు గారిని, కార్తీక మాసం వెళ్ళిపోయింది కదండి, ఉసిరి దీపదానం ఇవ్వచ్చా అని అడిగితే, అయ్యో దుప్పే ఉందమ్మా, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి రోజు ఇవ్వడం చాలా మంచిది, ఇవ్వు అని చెప్పారు. ఉసిరి దీపదానం కూడా ఇచ్చానమాట. ఆ దీపం పట్టుకెళ్ళి దేవుడి గూట్లో పెట్టేయి అని చెప్పారు. దేవుడి గూట్లోనే పెట్టేశాను. ఇంకా ఇంటికి వచ్చి స్వయంపాక దానం తీసుకొని ఇంకా అలా కోడిని ఆశీర్వదించి నన్ను ఆశీర్వదించి వెళ్ళారు. చాలా చాలా హ్యాపీగా అనిపించింది నిజంగా. ఆ రోజు పెట్టుకోలేదు అన్న ఫీలింగ్ అంతా మనసులోంచి పోయింది. అంటే కొంచెం ఉంటుంది కదండి, మా ఊరు ఆడవాళ్ళందరూ వెళ్ళి పెట్టుకున్నారు, నాకే గడవలేదు అని చెప్పి చిన్న ఫీలింగ్ అయితే మనసులో ఉండిపోయింది. ఆ ఫీలింగ్ అంతా పోయిందనమాట. పంతులు గారు కూడా ఇంటికి రావడం, అలా స్వయంపాక దానం తీసుకుని వెళ్ళడం, లక్కోడిని నన్ను ఆశీర్వదించడం చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా మా లక్కోడైతే రెడీ అయిపోయింది బుట్ట బొమ్మలాగా. నేను కుట్టిన బెలూన్ ఫ్రాక్ వేసుకొని చక్కగా ఇల్లంతా అలా తిరుగుతుంటే ఎంత బాగుంటుంది కదండి. ఆడపిల్ల బుట్ట బొమ్మలాగా ఎంత క్యూట్గా ఉందంటే ఆ రోజు అంత దిష్టి తగిలేసిందండి బాగా. సాయంత్రానికి కొన్ని ఉప్పు మిరపకాయలు అన్నీ కలిపి దిష్టి తీసేసాను అనమాట పడుకునే ముందు. ఇంకా ఆ రోజు చాలామంది అంటే చాలామంది మా లక్కోడికి విష్ చేశారండి. అందరికీ కూడా నేను కనీసం థ్యాంక్స్ కూడా చెప్పలేకపోయాను. ఆ రోజు ఫుల్ బిజీగా ఉన్నానన్నమాట. ఇంటికి వచ్చేటప్పటికి నీరసం వచ్చేసి ఎవరికి రిప్లై ఇవ్వలేకపోయాను. అందరికీ పేరు పేరున చాలా చాలా థ్యాంక్స్ అండి. నిజంగా మీరు ఇంత ప్రేమిస్తున్నారు మా లక్కోడిని. నాకన్నా ఎక్కువ ప్రేమిస్తున్నారేమో అనిపిస్తుంది ఒక్కొక్కసారి. ఎంతమంది కమెంట్స్ అంటే దగ్గరగా 600 కమెంట్స్ వచ్చాయి నాకు. అంతమంది విష్ చేశారు మా లక్కోడిని. ఏదైనా మా లక్కోడు వీడియో పెడితే చాలు ఎంతమంది కమెంట్ చేస్తారో, ఎంత ప్రేమ చూపిస్తారో, ఎంత ముద్దు చేస్తారో. నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది వాళ్ళ ఇంట్లో పిల్లలు ఉన్నా కానీ బయట పిల్లలం అంటే నా ఊరికి తెలియదు, నా పేరు తెలియదు మీకు, అయినా కానీ ఓన్లీ వీడియోస్ చూసి మా లక్కోడిని ఇంతలా ఇష్టపడుతున్నారు, వాళ్ళ ఇంట్లో పిల్లలాగా చూసుకుంటున్నారు, వాళ్ళ సొంత పిల్లలాగా చూసుకుంటున్నారు అని చాలా చాలా హ్యాపీ అనిపిస్తుంది అండి. ఒక్కొక్కసారి చాలా ఆనందంగా అనిపిస్తుంది అనమాట. యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయకముందు నేను కొన్ని సందర్భాల్లో ఎక్కువ డౌన్ అయిపోతూ ఉండేదాన్నండి. ఎవరితోనూ ఏది షేర్ చేసుకునేదాన్ని కాదు. బహుశా అమ్మ ఉంటే అమ్మతో షేర్ చేసుకునేదాన్నేమో. ఇంకా అది కూడా అంత ఫ్రీగా ఎవరితోని షేర్ చేసుకోలేం కదా, షేర్ చేసుకునేదాన్ని కాదు. ఇంకా ఫుల్ డౌన్లో ఏదైనా చిన్న విషయానికి కూడా ఎక్కువ బాధపడిపోతూ ఉండేదాన్ని. కానీ ఇప్పుడు చాలా స్ట్రాంగ్ అయ్యాను. ఇంకా ప్రతి దాంట్లో మీ సపోర్ట్ ఉందన్న ధైర్యం ఎక్కువైపోయిందనమాట ఈ మధ్య నాకు. ఎందుకంటే మీ కమెంట్స్ అండి, అంత ప్రేమగా ఏదైనా చిన్న విషయం షేర్ చేసుకున్నా దానికి ప్రతి దానికి సపోర్ట్ చేస్తూ నాకు ధైర్యం చెప్తూ ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా కలిసిపోయారండి మీరు. చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది నిజంగా. మెయిన్ మీరు లక్కోడిని చూసే విధానం నాకు చాలా బాగా నచ్చుతుంది. అంటే మీ ఇంట్లో పిల్లలాగా ప్రేమగా చూస్తున్నారు చూసారా, అది నా హ్యాపీనెస్కి కారణం అనమాట. మెయిన్ ఏంటంటే బయట మనం పిల్లల్ని బయటికి తీసుకెళ్ళేటప్పుడు ఎవరైనా సరదాగా మన పిల్లల్ని ముద్దాడితే ఎంత ఆనందంగా అనిపిస్తుందండి. ఒక్కరు ముద్దాడితేనే అంత ఆనందపడిపోతామంటే ఇంతమంది మలక్కోడిని ముద్దాడుతూ తన ఇంట్లో పిల్లలాగా చూసుకుంటే ఇంకా నేను ఎంత హ్యాపీగా ఉంటానో చెప్పండి. మా లక్కోడిపై మీ ప్రేమ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆ దేవుణ్ణి. ఇంకా నేనైతే ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత పంతులు గారికి స్వయంపాక దానం కూడా ఇచ్చేసి వెంటనే గుడికి అయితే బయలుదేరిపోయామండి. గుడికి వెళ్ళొచ్చిన తర్వాత ఇంట్లో పాయసం అయితే కాసానమాట. మళ్ళీ గుడిలో జనం అది ఎక్కువగా ఉంటారని చెప్పి ఇంకా పాయసం అయితే ఉదయం కాయలేదండి. గుడికి వెళ్ళి వచ్చిన తర్వాత గుడిలో అభిషేకం అది అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చి పాయసం కాసానమాట. మలక్కోడేమో ఒక పక్క ఆకలి అంటూ ఉంది. నాకు పాయసమే కావాలంది, టిఫిన్ చేస్తానంటే వద్దంట. ఫస్ట్ తీపే తినిపించాలి కాబట్టి పాయసం అయితే కాసేసాను. ఇంకా అన్నం కుక్కర్లో పెట్టేసి పప్పు కూడా పెట్టేశాను. ఇంకా ఆ రోజు ఉల్లిపాయ తినం కాబట్టి ముద్దపప్పు చేసేద్దాం కదా అని చెప్పి పప్పు అన్నం కూడా 2 కుక్కర్లో పెట్టేశాను. పాయసం కాసేసిన వెంటనే ఫస్ట్ దేవుడి దగ్గర పెట్టేసి తర్వాత మా అత్తయ్య గారు మా మావయ్య గారు ఫొటోస్ దగ్గర కూడా పెట్టించి లక్కోడి చేత దండం పెట్టించాను. వాళ్ళ ఆశీర్వాదం కూడా ఉండాలి కదండి. ఇంటి పెద్దల ఆశీర్వాదం ఉంటే మన కుటుంబం ఎప్పుడు వృద్ధి చెందుతుంది అని నేను నమ్ముతానండి. ఎందుకంటే మేము ఈరోజు ఇలా ఉన్నాము అంటే వాళ్ళ దయనండి. వాళ్ళు కష్టపడి సంపాదించి మాకు ఇచ్చింది మేము నిలబెట్టుకుని మా పిల్లల్ని చదివించుకుని ఒక స్థాయిలో నిలబడితే చాలు, ఇచ్చింది పాడు చేయకుండా ఒబ్బిడిగా ఉంటే చాలు అని నేను అనుకుంటాను. మా హస్బెండ్తో కూడా అదే చెప్తాను. మనకున్నంతలో చాలు, ఆశపడద్దు, దేనికి పరుగులు పెట్టద్దు.
మనకి ఉన్నంతలో పిల్లలతో హ్యాపీగా ఉందామనే నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను మా ఆయనతో. మా ఆయన కూడా అంతేనండి. ఆయన కూడా ఎక్కువ హెచ్చులకు పోరు. మేము ఉన్నంతలోనే హ్యాపీగా ఉంటాము. ఉన్న దాంట్లోనే ఖర్చు పెట్టుకుంటామన్నమాట. ఇంకా ఇక్కడ వచ్చేసి మా లక్కోడైతే రెడీ అయిపోయింది. మేమైతే ఇంక బ్రేక్ఫాస్ట్ ఏం తినలేదండి. ఓన్లీ పాయసం కాసాను. మా ఆయన కూడా ఏమొద్దు పాయసం తినేయచ్చు అని చెప్పారు. పాయసం తినేసి ఇంకా నేనైతే క్లాస్కి బయలుదేరిపోయాను అనమాట. ఈ మధ్య సెలవులు ఎక్కువ పెట్టేస్తున్నాను. వెంటనే మనం కుట్టినవి వెంటనే ప్రాక్టీస్ చేస్తూ ఉంటేనే మనకి కుట్టినవి మర్చిపోకుండా ఉంటాము. మెయిన్ నోట్స్ రాసుకోవాలండి. నోట్స్ రాసుకోకపోతే మనం ఏదైనా సరే మర్చిపోతాము. ఇంకా అందుకని చెప్పి ఎక్కువ సెలవులు అయిపోయినాయి అని ఆ రోజైతే లక్కోడిని తీసుకుని క్లాస్కి వెళ్ళిపోయాను అనమాట. లక్కోడిని అయితే స్కూల్కి పంపలేదు. అప్పటికే చాలా లేట్ అయిపోయింది. 11:30 పావు తక్కువ 12 అయిపోయింది అనమాట. ఇంకా సరదాగా నాతో పాటు ఉంటుందిలే క్లాస్లో అని చెప్పేసి నేనైతే లంచ్ బ్యాగ్ పట్టుకొని క్లాస్కి అయితే వచ్చేసాను. ఇంకా క్లాస్లో అందరికీ కూడా పాయసం తెచ్చానండి. ఎక్కువనే కాసాను కదా, అందరికీ లక్కోడి చేత పాయసం ఇప్పించేసి ఇంకా చాక్లెట్స్ అవి కూడా ఇప్పించాను. మెయిన్ బర్త్డేకి అంటే December 2 చేసుకునే బర్త్డేకి అయితే క్లాస్కి ఇంక రాను, డుమ్మా కొట్టేస్తాను. ఆ రోజు సరదాగా బయటికి వెళ్దాము అనుకుంటున్నాము. ఇంక ఈ రోజు అయితే అందరికీ చాక్లెట్స్ అయితే ఇప్పించేసి లక్కోడైతే ఫుల్ ఎంజాయ్ చేసిందనమాట. ఫ్రాక్లో అయితే ఎంత ముద్దుగా ఉందో అక్క అని చెప్పి అందరూ ఎత్తుకుని తెగ్గ ముద్దులు ఆడేశారు లక్కోడిని. ఇంకా హాఫ్ డే ఫ్రాక్ అయితే ఉంచుకుంది. తర్వాత నేనైతే ఇంకో డ్రెస్ పట్టుకెళ్ళాను. టీషర్ట్ షార్ట్ పట్టుకెళ్ళిపోయాను అనమాట. అది కొంచెం కంఫర్ట్గా ఉంటుంది కదా లక్కోడికి అని చెప్పి ఇంకా మధ్యాహ్నం నుంచి ఆ ఫ్రాక్ ఇప్పేసి టీషర్ట్ ఇంకా షార్ట్ వేసేసానండి. ఇంకా మా లక్కోడైతే ఫుల్ ఎంజాయ్ చేసింది అందరితో. ఆ రోజైతే తిరుగుతూనే ఉందన్నమాట. మొత్తం చున్నీలు వేసేసుకొని చీరలు కట్టమని ఇంకా అక్కడ పిల్లలతో అందరితోని ఆటలు ఆడుతూ ఉంది. వాళ్ళు కూడా ఆ రోజైతే వర్క్ ఏమీ చేయలేదు. వెళ్ళాం కానీ లక్కోడితో ఆడుకోవడం ఇంకా తిరగడమే సరిపోయిందనమాట అందరికీ కూడా. మీ లక్కోడిని తీసుకురాకే ఎప్పుడు మనకు పని అవ్వట్లేదు, దాంతో తిరుగుతుంది, దాన్ని ముద్దాడటమే సరిపోతుంది నాకు అని చెప్తుంది దేవక్క అయితే. ఇంకా మేమైతే ఈవినింగ్ 5 అయ్యేటప్పటికి ఇంటికైతే వచ్చేసామండి. వచ్చిన వెంటనే ఫస్ట్ టీ అయితే పెట్టేసుకున్నాను. ఇంకా టీ అంటే మా హస్బెండ్ ఉంచారు. పెట్టించిన దాన్ని కొంచెం వేడి చేసుకుని ఇంకా ఇంట్లో బిస్కెట్స్ ఉంటాయి, బిస్కెట్స్ తినేసాను అనమాట. మా లక్కోడైతే వచ్చిన వెంటనే అమ్మ నాకు బువ్వ పెట్టు అన్నది. పప్పు మేడం కదా ఈవిడి, పప్పు ఇష్టం కాబట్టి ముద్దపప్పు వండాను కదండి. ఇంకా ముద్దపప్పు వేసి చక్కగా అన్నం కలిపేసి ఇచ్చేసాను. తినేసింది అనమాట. ఇంకా తినేసిన తర్వాత నేను కొంచెం టీ తాగేసి ఇంకా లోపల కొన్ని పనులు ఉంటాయి చేసేసుకొని, అంటే సామాన్లు తోముకోవడం ఇంకా ఇంట్లో శుభ్రం చేసుకోవడం అలాంటి పనులన్నీ చేసేసుకొని ఇంకా నేను కూడా స్నానం చేసేసి స్వామివారి పల్లకి అయితే ఊరేగిందండి. ఇంకా స్వామివారికి బియ్యం పళ్ళు అవి ఇచ్చి స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాత గుడికి అయితే వెళ్ళిపోయామన్నమాట. ఆ రోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణం అయితే జరుగుతుంది. ఇంకా కళ్యాణం చూద్దాం కదా అని చెప్పి గుడికి అయితే వెళ్ళాము. కళ్యాణం కరెక్ట్గా 7:30కి స్టార్ట్ అయింది. చాలా బాగా చేయిస్తారండి మా గుళ్ళో పూజారి గారు అయితే. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణం అనే కాదు, గుడికి సంబంధించిన ఏ పూజ అయినా చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ప్రతిదీ కూడా మనకి పూజ అర్థమయ్యేలాగా చెప్తూ ఉంటారనమాట. నిజంగా చాలా బాగా అనిపించింది. నేనైతే కళ్యాణం చూడటం అదే ఫస్ట్ టైం అనమాట. అప్పుడే చాలా సంవత్సరాల నుంచి చేస్తున్నారంట. నేనైతే ఎప్పుడు వెళ్ళలేదు. ఉదయం గుడికి వెళ్ళేటప్పుడు సాయంత్రం కళ్యాణం జరుగుతుందమ్మా రామ్మ అని చెప్పారు. నాకైతే ఇలా కళ్యాణం చేస్తారని ఎప్పుడూ తెలియదండి. అంటే ఎప్పుడూ రాలేదనమాట. రావకపోవడం వల్ల తెలియలేదు నాకు. ఇంకా ఆ రోజు చెప్పారు కదా, ఈవినింగ్ అయితే ఇంకా త్వరగా రెడీ అయిపోయి కళ్యాణం టైంకి గుడికి అయితే వెళ్ళిపోయాము. కళ్యాణం అయితే చాలా బాగా చేశారు. ప్రతిదీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చాలా బాగా చెప్పారండి. అంటే ఆయన కళ్యాణం అంతా ఆయన చేసుకునే పద్ధతి అక్కడ మనకి పూజారులు ఎలా చేస్తారు ఆ పద్ధతిలో చేసుకుంటూ వెళ్ళిపోయారు. ఫస్ట్ అదంతా అయిపోయిన తర్వాత ఫస్ట్ కళ్యాణం స్టార్ట్ అయిన దగ్గర నుంచి మొత్తం అంతా కూడా ఏమేం చేశారు, ఎందుకు చేశాము ప్రతిదీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్పారనమాట. చాలా బాగా అనిపించింది. అలా కూర్చొని శ్రద్ధగా విన్నాము. టైము కళ్యాణం అంతా అయ్యేటప్పటికి కరెక్ట్గా 10:30 అయిందండి. చాలా తొందరగా అయిపోయింది అని చెప్పారు కానీ అందరికీ ఆవలింతలు వచ్చేసాయి అనమాట. నిద్ర వచ్చేసింది నాకైతే ఫుల్. కాకపోతే ఆయన చెప్పే విధానం చాలా బాగా నచ్చింది. శ్రద్ధగా అలా కూర్చొని విన్నామన్నమాట. స్టార్టింగ్లో కొంచెం ఆవలింతలు వచ్చాయి కానీ తర్వాత చెప్పే విధానం చూస్తే ఇంకా శ్రద్ధగా వినాలి అనిపించింది. ప్రతిదీ కూడా చాలా క్లియర్గా చెప్పడం వల్ల శ్రద్ధగా అలా వింటూనే ఉన్నామన్నమాట. నేనైతే వాయిస్ పెట్టలేదు అక్కడ.
కాపీరైట్ లాంటివి ఏమైనా వస్తాయని చెప్పి వాయిస్ అయితే కట్ చేసేసానండి. ఇంకా మైక్లో కదా కొంచెం అంత క్లియరెన్స్ అయితే ఉండదన్నమాట. ఆ రోజు కళ్యాణం చూసే భాగ్యం ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కలిగించారు. ఇంకా గుళ్ళో కళ్యాణం చూసి ఇంటికి వచ్చేసిన తర్వాత వేడిగా దోశలు వేసుకుని అయితే తినేసాము. 10:30 అయింది. ఆ టైంకి మా ఆయన కూడా పాపం ఇంట్లో అలాగే ఉండిపోయారు. ఆయన అయితే గుడికి రాలేదు. నేను లక్కోడు ఇంకా పక్కనింటి వాళ్ళతో వెళ్ళానమాట. లక్కోడు అయితే పడుకుండిపోయింది. మధ్యలో మా ఆయన వచ్చి తీసుకెళ్ళిపోయారు ఇంటికి. నేనైతే కళ్యాణం అంతా అయిన తర్వాత పక్కింటి వాళ్ళతో కలిసి వచ్చాను. వచ్చిన తర్వాత వేడివేడిగా దోశలు వేసుకొని తినేసి పడుకున్నాము. ఇంతే ఈ వీడియో. మళ్ళీ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.